ప్రొడ్యూసర్ బదులు హీరోలు 100 కోట్లు తీసుకునేది 30% తగ్గించుకుంటే వాళ్ళకంతా తీరిపోద్ది. 100 కోట్లు తీసుకున్నాడు 50 కోట్లు సరిపోవా? వీళ్ళకు 1000 రూపాయలే సరిపోద్దని వాళ్ళ అబ్బాయి ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా. వాళ్ళ 100 కోట్లు తీసుకున్న వాళ్ళు అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ శవాల దగ్గర కానీ డబ్బులు పెట్టుకుంటారు. అవి వీళ్ళు కష్టపడితేనే ప్రొడ్యూసర్ కానీ కష్టజీవే. ప్రొడ్యూసర్ లేనిది ఎవ్వడు లేడు. ప్రొడ్యూసర్ వల్లనే 24 మంది బతుకుతున్నారు. అందులో ఇద్దరికే జీతం పోతుంది, ఒక డైరెక్టరు ఒక హీరో. డైరెక్టరు 50 కోట్లు, హీరో 50 కోట్లు తీసుకొని వీళ్ళందరికీ 1000 మంది, ఇద్దరు 50 కోట్లు తీసుకొని వీళ్ళు 1000 మంది ఉంటే 1000 మందికి 50 కోట్లు వేయలేరా? అంత ఘోరంగా 800 అంటే దాదాపు ఇంకా 500 చేస్తే మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ నాన్ మెంబర్లు వెళ్తే 400 ఇస్తారు. అది 40 రోజులకో నెల రోజులకే ఇస్తారు. ఇంత ఘోరంగా చేసి పేమెంట్ టయానికి రాదు. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తుంటారు. రాజకీయాల్లోకి వచ్చి సినిమా హీరోలు కానీ పెద్ద పెద్ద నీతులు, ప్రొడ్యూసర్లకు లాస్ వస్తుంది. ప్రొడ్యూసర్ లాస్ వచ్చేది వీళ్ళ వల్ల కాదు, సినిమా హీరో డైరెక్టర్ వల్లనే. ఏమన్నా హిట్లు అవుతున్నాయా? ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు సినిమా తీస్తున్నారు. వీరమ్మలు తీసాడు, ఏమైంది? డిజాస్టర్ అయిపోయింది. చిన్న సినిమా మహావతార్ ఎవరికి తెలియదు, బ్లాక్ బాస్టర్ అయింది. సంక్రాంతికి వస్తున్నాము, ఈ 30 కోట్ల వెంకటేష్ నెంబర్ 1 హీరో. ఒక వర్కర్, హీరోనే కాదు, ఒక వర్కరు ప్రొడ్యూసర్ అన్నీ ఉంటుంది. కానీ ఈ మామూలు వర్కర్స్ అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఒక హీరో డైరెక్టర్ తగ్గించుకుంటే ఇలా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. అంతకు మించి ఏం లేదు. వాళ్ళు కాపురం అయితే, వాళ్ళ 10 మంది కాపురం అయితే వీళ్ళు 1000 మంది నుంచి 1,00,000 మంది వరకు బాగుపడతారు. 1,00,000 మంది ప్రత్యక్షంగా కూడా దాదాపు 30% అంటే ఇప్పుడు 800 1000 రూపాయలకు మళ్ళా నువ్వు 100 కోట్లలో నువ్వే బతకలేకపోతే 1000 రూపాయలతో వర్కర్లు ఏం బతుకుతారు? అది ఆలోచించాలా. మనిషి అనేవాడు, అన్నం తినేవాడు ఎవడైనా సరే, అన్నం తినేవాడు, కోట్లు తీసుకునేవాడు ఎవడైనా సరే ఆలోచిస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి. అంతకు మించి ఏం లేదు. ఎంతసేపు పేదల వాళ్ళ పొట్ట కొట్టడము, వాళ్ళ పిల్లర్ల మీద వీళ్ళు పునాదులు వేసుకొని పైన స్లాబ్ పోసుకుంటున్నారు. అంతే. అదే అంటారు సార్, 8 గంటలు కావచ్చు, 12 గంటలు డ్యూటీ చేసి చీకట్లో 8 గంటలు కాదు, చీకట్లో 5 గంటలు 4 గంటలకు లేస్తారు వీళ్ళు. చీకట్లో 4 గంటలకు లేస్తే 5 వరకు 5:30 వరకు ఇక్కడికి వస్తారు. ఫిలిం షీట్ వెళ్తే షూటింగ్ వెళ్ళు 7కి అయిపోతే 10 గంటలకు వస్తారు. అంటే మళ్ళీ మధ్యలో రెస్ట్ ఎంత? వీళ్ళకు 10 to 4 వరకు 6 గంటలు రెస్ట్. 6 గంటలు ఏం నిద్ర పోతారు వాళ్ళు. ఎంత ఘోరంగా అంటే వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు షూటింగ్ లో పోయిన దగ్గర కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి అంటే తిండి విషయంలో కొన్ని చోట్ల బాగుంటాయి, కొన్ని చోట్ల దరిద్రంగా ఉంటాయి, కొన్ని చోట్ల బాగుంటాయి. అంతే. ఒక్కొక్క చోట కొందరు ప్రొడ్యూసర్లు అందరికీ మంచిగా చూస్తుంటారు, కొందరు విడదీసి పెడతారు. డైరెక్టర్లకు ఒకటి, ఫైటర్స్కి ఒకటి, డ్యాన్సర్లకు ఒకటి. వర్కర్స్ అంటే వీళ్ళు అంటే పాసి పని చేసే వాళ్ళలాగా చూస్తున్నారు. ఇలా పెద్ద దీనికంతటి కారణం ఇద్దరే, డైరెక్టర్ కమ్ హీరో. వీళ్ళిద్దరు తగ్గించుకుంటే కనుక ఏ సమస్యలు ఉండవు. వాళ్ళ 100 కోట్లలో 50 కోట్లు ఇస్తే కనుక వీళ్ళందరికీ మొత్తం సరిపోతుంది. అంతే. బయట కూడా అదే జరుగుతాయి. ఇప్పుడు రాజకీయాల్లో చూసుకున్నా కూడా ఇప్పుడు పేదలు, రైతులు కావచ్చు, వాళ్ళ రాజకీయాల్లో ఏదన్నా పథకాలు ఇస్తే వాళ్ళ పథకాలు ఇస్తున్నారని ఏడుస్తారు. అదే వీళ్ళకి ఒకరు 1,00,000-1,50,000 జీతం ఇస్తున్నారు ఒక్కొక్కరు. ప్రతి ఎంప్లాయీ కానీ ఎవరన్నా కానీ పెన్షన్లు 5,000 ఇస్తే అమ్మో పథకాలు ఇస్తున్నారు, సోమర్లు అవుతారు. 5,000 సోమర్లు అయితే ఈ 1,50,000 తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎంతమంది సోమర్లు అవుతారు? వాళ్ళ ఇంట్లో ఒక పని చేయడానికి, వాడు బకెట్ పట్టడానికి ఒక పని మనిషి, బట్టలు ఉతకడానికి ఒక పని మనిషి. ఇది అభివృద్ధి అంటారు. వాళ్ళ 3 జీతాలు ఇస్తున్నాం, వాళ్ళ 3 సంర్వనాశనం. పదవి పోయినా కూడా పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది. పదవి పోయినా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఉద్యోగస్తులకు 1,00,000 తీసుకున్నోనికి 50,000, వాడు చనిపోతే పెళ్ళానికి 25,000. వాళ్ళే బతకలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంది? దీనన్నీ ఆలోచించి ప్రొడ్యూసర్స్ కానీ హీరోలకు డైరెక్టర్ తగ్గించి వీళ్ళకి ఏమని కోరుకుంటున్నాం. అంతే. నేను సినిమా ఫీల్డ్ కాదు కానీ అంత అనుబంధంగా అంటాం. కొంచెం అలా ఇస్తే ఇంకా ఎవరికైనా బాగుంటుంది. సో ఇది పరిస్థితి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర. అయితే సినిమాకి సంబంధించిన కార్మికులందరూ కూడా మాకు కనీసం అంటే దాదాపు ఒక 30% శాలరీ అనేది పెంచాలి. ఎందుకంటే మేము దాదాపు 8 నుండి 12 గంటల డ్యూటీ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ 3 years ఒకసారి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కానీ, ప్రొడ్యూసర్లు కావచ్చు కానీ దీనిపై ఏదైనా చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలంటూ కూడా ప్రధానంగా సినిమాకి సంబంధించిన కార్మికులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత 3 రోజులను కూడా బంద్ను పిలుపునిచ్చి కూడా ఇదంతా నడుస్తూ ఉంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి.